హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మీకోసం అంటే వేసవి సెలవుల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ కూడా మన బ్లౌజ్ మనం కుట్టుకోవాలని ఒక ఆశ ఉంటుంది. అటువంటి వాళ్ళకి బ్లౌజ్ ఎలా కుట్టాలో పూర్తిగా డీటెయిల్గా నేను చెప్పదలుచుకున్నాను. ఇదిగండి కుట్టే విధానం స్టార్టింగ్తో చూడండి. ఇది లైనింగ్ క్లాత్తో ఉంటుందన్నమాట. లైనింగ్ క్లాత్ వేసి జాకెట్ మామూలుగా అయితే వితౌట్ లైనింగ్ క్లాత్ కూడా ఉంటుంది. అది వేరే వీడియోలో మీకు చూపిస్తాను. ఈ విధంగా ఏ పార్ట్కి ఆ పార్ట్ కింద లైనింగ్ క్లాత్ పెట్టి కొంచెం టెన్షన్ దూరం పెట్టి కుట్టుకోవాలి. ఇవి ఫ్రంట్ పార్ట్స్ని లైనింగ్ క్లాత్తో అతికించుకుంటే నెక్స్ట్ ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ దానిలాగే లైనింగ్ క్లాత్ కింద ఉంటుంది. చాలా జాగ్రత్తగా అంత అంచుగా వేయకుండా కొంచెం ఆ పాదం వరుసలో పాదం అంత దూరం పెట్టుకొని టెన్షన్ దూరం పెట్టుకొని కుట్టుకోవాలి. ముందు సెంటర్ చేసుకోవాలి. మెడ సెంటర్లో నుంచి స్టార్ట్ చేస్తే ఆ రివర్స్లో మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావాలన్నమాట. అలాగైతే మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ దానిలాగే లైనింగ్ క్లాత్ కింద భాగంలో ఉంచుకొని ఒరిజినల్ క్లాత్ పైన ఉంచుకొని చుట్టూ కుట్లు వేసుకుంటే టెన్షన్ దూరం పెట్టుకొని బాగుంటుంది. మనకి ఈజీగా తెలిసిపోతుంది కింద తప్పకుండా లైనింగ్ క్లాత్ తప్పకూడదు. ఆ విధంగా కటింగ్ చేసినప్పుడే మనం కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మీకు కటింగ్ ఎలా చేయాలి చెప్తాను. లైనింగ్ క్లాత్ ముందు కట్ చేసుకోవాలి, తర్వాత ఒరిజినల్ బ్లౌజు కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగం ఇది. చాలామందికి ఆశ ఉంటుంది, మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే చాలు అనుకుంటారు. అలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తే మీకు ఆన్సర్ చెప్తాను. ఇది బక్రం మీద షేప్ అన్నమాట. షేప్ క్లాత్ పెట్టి ముందే మనం కట్ చేసి ఉంచుకుంటాం షేపు కొలతల ప్రకారంగా. దాని మీద ఈ బక్రం కట్ చేసుకుంటే కొంచెం స్టిఫ్నెస్ ఉంటుందన్నమాట. దాని మీద ఎలా గతకాలో చూడండి. ఈ షేపు ముక్కలు అతికేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి రైట్ సైడ్ రెండు కలిపి బక్రం మీద పెట్టుకుంటే ఒకటి దాని మీద ఉండిపోతుంది, రెండో తిరిగేసేది రైట్ సైడ్ కిందకు వస్తుంది అన్నమాట. రైట్ సైడ్ మీద మాత్రం అలాగే ఉంటుంది. అప్పుడు రెండు పక్కల కూడా రైట్ సైడ్ క్లాత్ మాత్రం కనిపిస్తుంది అన్నమాట. సెంటర్లో బక్రం ఉండిపోతుంది అన్నమాట. ఆ ఎచ్చుకున్న బక్రాన్ని కొంచెం కట్ చేసుకుంటాం. దీని తర్వాత రెండు ఈక్వల్గా ఉందా లేదా చూసుకోండి. ఈ బక్రం ముక్కలు ఎతికిన తర్వాత రెండు కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ ఫ్రంట్ తీసి ఫ్రంట్కి అతుక్కోవాలి. ముందు డాట్స్ వేసుకుంటాం. ఫ్రంట్స్కి డాట్స్ వేసుకునేక సేఫ్ అతుకుతాం. సేఫ్ అతికాక బూక్స్ తాలూకా ఫిల్టు, ముస్కాల్ తాలూకా ఫిల్టు రెడీ చేసుకొని ముందే కట్ చేసుకొని ఉంచుకుంటాం. కాకపోతే ముస్కాలు వేసుకునే ఫిల్ట్ కొంచెం వెడల్పుగా ఉంటుంది, డబుల్ తీసుకోవాలి. హూక్స్ దానికంటే డబుల్ వెడల్పు తీసుకుంటే అది మీకు ఈజీగా కొంచెం వెడల్పు వస్తుంది అన్నమాట, లోపలికి ఉంటుంది కాబట్టిగా. హూక్స్ వేసుకునే ఫిల్ట్ మాత్రం మీద నుంచి అతికి తిరిగేసి దాని మీద కుట్టేసి లోపలికి
మడిచి కుట్టుకోవాలన్నమాట. కుట్టు బయటకు కనబడకుండా మీద నుంచి కుట్టు ఒకటే కనబడుతుంది. ఈ విధంగా షేప్ ముక్కలు అతుక్కోవాలి. షేప్ ముక్కలు అతికడం అయిపోయింది. అది చాలా జాగ్రత్తగా అతుక్కోవాలి, ఎందుకంటే కింద డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ తాలూకా అవి కొంచెం లోపలికి కొంచెం మడిచి దాని మీద షేప్ అతుక్కోవాలన్నమాట. అక్కడ మాత్రం డబుల్ కుట్లు వేయాలి, మనం 2 సార్లు లాగించాలి. ఇగో ఈ విధంగా షేప్ అతికిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మీకు కనిపిస్తుంది అన్నమాట. ఫ్రంట్ పార్ట్స్ 2 ఈ విధంగా ఉంటాయి. అప్పుడు అతికాక కరెక్ట్గా చూసుకోవాలి 2 సమానంగా ఉన్నాయా లేదా అని. ఇది కూడా డబుల్ కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా డబుల్ కుట్టు చేసుకోవాలి 2 వీటికి. దీని తర్వాత ఫిల్ట్లు అతుక్కోవడమే. కాజా హూక్స్ ఫిల్టు, ముస్కాల్ ఫిల్టు అతుక్కోవాలన్నమాట. ఆ విధంగా ఏ విధంగా అతికానో చూడండి. దీని తర్వాత ఎప్పుడు సేపు బయటకు ఉండేటట్టు పెట్టుకొని అది హూక్స్ తాలూకా ఫిల్ట్ అవుతుంది అన్నమాట. ఇది చూసారా, సేపు బయటకు ఉంటుంది, ఈ పక్క ఉంటుంది సేపుది. ఆ విధంగా అతికి ఎక్కువైపోద్దని ఆపేసాను. చూద్దాం మళ్ళీ తిన్నాక. హూక్స్ తాలూకా ఫిల్ట్ తాలూకా ముక్క మాత్రం కొంచెం సన్నగా ఉంటుంది. అటుపక్కది అలాగే ముస్కాల్ తాలూకుది అతికిస్తాను. ఈ విధంగా కరెక్ట్గా సరిపోవాలి మెడ. నెక్స్ట్ మెడకి క్రాస్గా ముక్కలు కట్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. అంటే క్లాత్ క్రాస్గా ఉండాలి, డిజైన్ పెట్టి కాదు. క్లాత్ లాగి చూస్తే మీకు అర్థమవుతుంది. సాగాలన్నమాట కొంచెం లాగి చూస్తే. ఆ విధంగా క్రాస్ ఎక్కడ ఉంటుందో ఆ విధంగా ముక్క మాత్రం తిన్నగా ఉండాలి. ఆ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ లిమిట్గా ఉంటే వేస్ట్ చేయకూడదు. ప్రతి చిన్న ముక్క బ్లౌజ్కి అవసరమే. అవి బాగా మెడకి సరిపడేటట్టు పొడవు అతుక్కున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ జాయింట్ కలిపేస్తాం నెక్ దగ్గర. ఆ విధంగా రివర్స్లో పెట్టి షోల్డర్ దగ్గర అతికేస్తాం. ఇక్కడ కూడా 2 కుట్లు వేసుకోవాలి. మీకు ఎంత వివరంగా
ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది కాబట్టిగా వీడియో కొంచెం లెంగ్తీ ఉంటుంది. మీరు కొంచెం ఓపికగా చూడవలసిందే. మామూలుగా అయితే అంత పెద్ద వీడియో చేయను నేను. ఇప్పటికే 10 minutes అయిపోయింది. నేను ఫాస్ట్లో పెట్టానంటే మీకు అర్థం అవ్వదు. ఈ వీడియో పెట్టి అసలు ఉపయోగం ఉండదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి చిన్న విషయం వాళ్ళు గమనిస్తుంటారు. ఎలాగని ఇందులో కూడా నాయి కూడా పొరపాట్లు ఏమైనా ఉండొచ్చు. మీకు చూపించలేనివి, మీ డౌట్లు క్లియర్ చేయాలంటే నాకు కామెంట్లో తెలియజేస్తే మీకు వివరంగా నేను చెప్తాను. మీరు చెప్పే దాన్ని బట్టి మళ్ళీ మీ వీడియో చేసి మళ్ళీ చూపించగలను. ఎందుకంటే నేను రోజు బ్లౌజ్ కుడతాను కాబట్టిగా నేను ఓన్లీ బ్లౌజులే కుడతాను. సారీ ఫాల్స్, జిగ్జాగ్, పీకో వేస్తుంటాను అన్నమాట ఇంటి దగ్గరే. అందుకే టైలరింగ్ షాప్ మీకు కనబడలేదు. మా కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళే ఇస్తుంటారు. ఈ విధంగా మెడకి మొక్క అతుక్కోవాలన్నమాట. ఈ కుట్టు మాత్రం చాలా కరెక్ట్గా రావాలి. పాద వరుసంలో పెట్టాలి. పాదం ఎంత వెడల్పు ఉంటుందో వన్ సైడు అంత దూరంలో పెట్టి కుట్టేస్తే మనకి ఈ కుట్టేసాక లోపల ఎక్కడ రౌండ్ వచ్చిందో అక్కడ కొంచెం ఆ కుట్టు అంచు వరకు కట్ చేసేటట్టు చిన్నది ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ముక్క మీద కుట్టేసిన తర్వాత ఆ విధంగా తిరుగుతుందన్నమాట. ముక్క మాత్రం అతికిడం జరిగిపోయింది మెడది. నెక్స్ట్ దీని తర్వాత మీకు పైపింగ్ కూడా ఎలా వేయాలో, థ్రెడ్ పైపింగ్ అది కూడా చెప్తాను. ఇదిగో ముక్క అతికాక దాని మీద ఆ ముక్క మీద అంచులో వచ్చేటట్టు ఒక కుట్టు వేసుకోవాలండి. అప్పుడే మనకి తిరుగుతుంది అన్నమాట. కింద తిరిగేటప్పుడు కరెక్ట్గా కూర్చుంటుంది అక్కడికి వచ్చి. థ్రెడ్ పైపింగు చాలా కష్టం అంటే ఏ విషయమైనా రాలేనంత వరకు చాలా కష్టంగానే ఉంటుంది. వస్తే అదే చాలా ఈజీ. ఈ నెక్ తాలూకు ముక్క అతికాం కదా, దానికి ఫైనల్గా మనకి ఎంత వెడల్పు కావాలో తిప్పే ముక్క దాన్ని బట్టి కొంచెం సైజ్ చేసుకుంటూ మీదని ఒక మడత పెట్టి కుట్టేసుకుంటే దాని తర్వాత హెమ్మింగ్ చేసుకోవడం కోసం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం మడత పెట్టి హెమ్మింగ్ చేసుకోవడం కష్టం. ఇప్పుడే ఒక కుట్టేసుకుంటే ఎంత కావాలో ఆ ముక్క వెడల్పు దాని మీద మనం కుట్టేసుకున్నామంటే హెమ్మింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ అలా పెట్టి మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఆ మీదని మడత పెట్టి కుట్టడం అవుతుందన్నమాట. కుట్టేసాక దీని తర్వాత చేతులు అతుక్కోవడమే. ముందు రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా లైనింగ్ క్లాత్తో అతికించి, జస్ట్ అది చేతులు అతికేటప్పుడు మాత్రం మనం ఆ కరువు కట్ చేస్తాం కదా, ఆ కరువు ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. లేకపోతే వెనకది ముందు వెనక్కి అయిపోతుంది.
జాకెట్ అంతా పొరపాటు అయిపోతుంది, అప్పుడు ఎక్కదు. అది మాత్రం కంపల్సరీగా చేతులు ఎక్కించేటప్పుడు 2 చేతులు దగ్గర పెట్టుకుంటూ కరువు ఎటుపక్క ఉందో అక్కడ చిన్న మార్క్ చేసుకోవచ్చు. నేనైతే అలవాటు అయిపోయింది కాబట్టి పర్వాలేదు. కొత్తగా ఉన్న వాళ్ళకి మాత్రం ఆ 2 సమానం కరువు ఎక్కడ ఉండేదో అక్కడ చిన్న కటింగ్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ సైడ్ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ లోతు కట్ చేస్తాం కదా, ఆ లోతు చేతి తలకు లోతు కలవాలన్నమాట. అప్పుడు ఫ్రంట్కి ముడతలు లేకుండా వస్తుంది. అది ఈ మెడ అతకడం అయిపోయి చూస్తున్నారు కదా, ఆ గోరుతో అలా తీసుకుంటే కరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది అన్నమాట. అది జస్ట్ హెమ్మింగ్ చేసుకోవాల్సింది. ఆ విధంగా బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత అయిపోయింది. అంటే నీట్గా ఉండాలి జాకెట్ కుట్టేటప్పుడు. చిన్న దారం పీసులు ఇలా లాక్కొని తెంపుకునేటట్లు ఇలా విధంగా ఉండకూడదు. నేర్చుకునేటప్పుడే ఇవి చిన్న చిన్న ట్రిక్స్ అవి నేర్చుకుంటే మీ బ్లౌజ్ కుట్టిన తర్వాత చూసే వాళ్ళకి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ చిన్న దారం ఉన్నా సరే దాన్ని కట్ చేసేయాలి, తెంపకూడదు. చిన్న కట్టర్ ఉంటుంది కదా, ఇదిగో నా దగ్గర ఉంది, దాంతో కట్ చేస్తుంటాను. నీట్గా కనిపించాలి. అది చేతులు అతికేసాను. ఇప్పుడు చేతుల దగ్గర నుంచి రెండు సైడ్లు కుట్లు వేసుకుంటే వెనకాల డాట్లు వేసుకున్న తర్వాత జాకెట్ ఫినిష్. నేను షార్ట్లో చెప్పాను, అప్పటికి కూడా చాలా పెద్ద వీడియో, చాలా లెంగ్తీ అయిపోయింది. నేను అందరి టైలర్లాగా స్పీడ్గా కుట్టను, చాలా స్లోగా కుడతాను అన్నమాట. నీట్గా ఉంటుంది. అందుకే చాలామంది కస్టమర్స్ మాకు ఇస్తుంటారు. మన జాకెట్ చూసిన వెంటనే అర్థమైపోతుంది కస్టమర్స్కి. నీట్గా కనిపించాలి, ఎక్కడ చిన్న పోగు ఉండకూడదు. దీని తర్వాత దీనికి జిగ్జాగ్ చేస్తాను. సైడ్లు ఆ ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చులు జిగ్జాగ్ చేస్తే పోగుల్లాగా రాకుండా ఉంటుంది అన్నమాట. అది వేరే మిషన్ మీద చేస్తాను, జిగ్జాగ్ మిషన్ మీద. మీరు కొత్తలో ఇలా చేసుకోవచ్చు. బాగా వచ్చిన తర్వాత జిగ్జాగ్ కొనుక్కున్నా పర్వాలేదు. ఆ విధంగా వేరే రకంగా పోగులు రాకుండా ఎలా కుట్టాలో అది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. జిగ్జాగ్ మిషన్ కొనుక్కోలేమంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక మిషన్ కదా ఉంటుంది వాళ్ళకి. మేమైతే సారీ ఫాల్స్ వేస్తుంటాం కాబట్టిగా జిగ్జాగ్ పీకు కోసం ఇంకో మిషన్ కొనుక్కున్నాం. ఈ విధంగా బ్లౌజ్ తయారైపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళకి వీలుగా ఉంటుంది కాబట్టిగా షేర్ చేయండి. అందరూ ఇంట్లో ఉండే టైలరింగ్ నేర్చుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఇన్నాళ్ళ కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళి గంటల కొలది కూర్చొని నేర్చుకోవడం. ఇప్పుడు ఇలాంటి వీడియోలు చూసే నేర్చుకుంటున్నారు చాలామంది. చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఇంకా మీకు వివరం కావాలి అంటే మీ డౌట్లు క్లియర్ చేసుకోండి, నన్ను అడిగి నేను మీకు వివరంగా చెప్తాను. ప్రతి చిన్న దానికోసం కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. తప్పకుండా నాకు కామెంట్ చేసి అడగండి, అడిగితే నేను క్లియర్గా బోధపరుస్తాను. అంతా అయిపోయాక టేప్తో తప్పనిసరిగా కొలుసుకోవాలి. కొల జాకెట్ దగ్గర పెట్టుకుంటూ చంక నుండి చంక వెనకాల భాగం ఫ్రంట్ ఎంత ఉందో నడుము దగ్గర పెట్టుకుని అంతా చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఆ విధంగా ఉండాలి. ఇంకో నేను కొలిసి చూస్తుంటారు కదా, ఫ్రంట్ ఎంత ఉంది, అక్కడ నుండి బ్యాక్ ఎంత ఉంది. ఒక్కోసారి బ్లౌజ్కి డిఫరెన్స్ ఉంటుంది, అన్నీ ఒకలాగా ఉండవు, ఒకరు సమానంగా ఉంటుంది. వాళ్ళు కొలత బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి కొలత బ్లౌజ్ ఎలాగుందో అలాగే చేయాలంటే ఇది లేదు, మెజర్మెంట్ ప్రకారంగా చేయాలంటే అందులో రాంగ్స్ ఉంటే అవి రాంగులు కూడా మనం రైట్ చేసుకొని కుట్టవలసి ఉంటుంది. అప్పుడు మన లెక్క ప్రకారంగా ఉంటుంది బ్లౌజు. కానీ వాళ్ళు తప్పు ఉన్నా సరే బ్లౌజు మనకి ఈ విధంగా కుట్టండి ఇదే సరిపోయింది అంటారు. అలాంటప్పుడు మాత్రం వాళ్ళు ఇచ్చిన దానిలో రాంగ్ ఉన్నా సరే మనం ఆ జాకెట్ బట్టి కుట్టియాలి, అప్పుడే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అన్నమాట. అది కొంచెం లూజ్ ఉన్నట్లుంది, మరోసారి ఆ చంకల దగ్గర కుట్టేస్తున్నాను అన్నమాట. అది అంటే బ్లౌజులు మాత్రం ఆడవాళ్ళకి
చాలా ఫిట్గా ఉంటేనే వాళ్ళు లైక్ చేస్తారు. చూసారా, ప్రతి చిన్న దారం కట్ చేస్తాను. అటువంటి కట్టర్ దగ్గర పెట్టుకోండి. పెద్ద కత్తిరితో అయితే చెయ్యి అటు ఇటు వెళ్తుంది, జాకెట్ కట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న కట్టర్తో దారం మాత్రమే మనం కట్ చేయగలుగుతాం. చాలా బాగుంటుంది. ఇదిగో సంకల దగ్గర ఇంకా కొంచెం లూజ్ ఉంటే అక్కడ పడుతున్నాను అనమాట. సంకల దగ్గర మాత్రం ఆ 2 కుట్లు బయట రాబోసారి 2 సమానంగా ఉండాలి చేతులు అతికే దగ్గర. అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అది కటింగ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఎలా కుట్టినా మీకు కరెక్ట్గా 2 జాయింట్లు ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట చేతుల తలకి. ఇదిగో అయిపోయింది జాకెట్. అంతా అయిపోయాక జిగ్జాగ్ చేసుకునేక ఆ కుట్ల మీద కొంచెం ఐరన్ బాక్స్తో పామిస్తే చక్కగా ఉంటుంది. నీట్గా మడత పెట్టి కస్టమర్కి ఇవ్వచ్చు అనమాట. నేనైతే అలాగే చేస్తాను, ఐరన్ చేసే ఇస్తాను. డాట్స్ అవి కరెక్ట్గా. అదిగో బ్లౌజ్ రెడీ. కింద లైనింగ్ క్లాత్ని చూసారు కదా, ఎక్కడ ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంది. ఇలాగే మీరు ట్రై చేయండి. మీరు కష్టం అనుకున్నది ఈజీగా చెప్పి మీతో చేయించే బాధ్యత నాది. అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజ్ అయిపోయింది. ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా మనలాగే. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.